గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ పొలంలో ఎద్దులు పెట్టుకొని నాగలి పెట్టి పూజ చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈసారి మంచి జరగాల, మనకి ఎట్లా వర్షాలు కూడా బాగా వచ్చేటట్లా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా మంచిగా పెట్టిన డబ్బు అధికంగా వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ రావాలని చెప్పి దేవునికి పూజ చేసి ఇక్కడ భూమి దున్నడం జరిగింది. మరి గత సంవత్సరం దాకా మీరందరూ కూడా చూశారు, మనము రైతు సబ్సిడీలు అనేది లేదు, అగ్రికల్చర్ సామాగ్రికి ఏమన్నా ఇవ్వాలంటే కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రైతు అన్నకి ఆయన రైతు పక్షపాతి కాబట్టి రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి సబ్సిడీ విత్తనాలు, అదే రకంగా ఈ పొలాలకి ఏదైతే పనిచేసే సామాగ్రిలు ఉన్నాయో అవన్నీ కూడా నా చేతుల ద్వారా పత్తికొండ రైతులకు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే కాలము ప్రతి ఒక్క రైతుకు కూడా మంచిగా జరగాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో అది కరెక్ట్గా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలే కాకుండా మనము ఏదైతే లైఫ్ లైన్గా భావించి హంద్రినేవాని మనం ఏదైతే వాడుకుంటున్నామో చెరువులు నింపేది, అది 100%గా సక్సెస్ పోయినసారి చేశాము. మరి రాబోయే కాలంలో కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతుకి మనం నీళ్లు ఇవ్వగలుగుతాము. అదే కాకుండా ఆ రోజు ఎలక్షన్లో చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్లో పత్తికొండకి మీరు ఏం చేస్తారని చెప్పారు. ఆ కాలంలో కె కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు 68 చెరువులు తేవడమే కాకుండా మరి దాని తర్వాత ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు పారిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అదే రూపంలో మేము కలెక్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారికి అందరికీ చూపెట్టి 200 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ నుంచి వలసలు పట్టుకునే కార్యక్రమం కాకుండా మన పొలాల్లో మనం బంగారం పండించేటట్ల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన స్టేట్కి చాలా బాగా జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.